దానికో చిన్న హ్యాక్ చూద్దాం. హలో అండి, నా పేరు రాజేష్ రాథోడ్, నేను మీ మార్కెట్ అన్న. జనరల్ గా ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ ఒక 100 పాయింట్స్ పైకి పోతూ ఉంటే బిగినర్ ట్రేడర్స్ అందులోంచి 5-10 పాయింట్స్ తీసుకొని తొందరలో బయటకు వచ్చేస్తారు. అంటే మళ్ళీ మార్కెట్ వెనక్కి వచ్చేస్తుందేమో అని భయంతో. ఈ రోజు మనం దానికో చిన్న హ్యాక్ చూద్దాం. అంటే మార్కెట్ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత వరకు ట్రైల్ చేయొచ్చు అనేది, ట్రైలింగ్ స్టాప్ లాస్ ని మనం పై వరకు మాక్సిమం గెయిన్స్ ఎలా పొందొచ్చో మనం చూద్దాం అన్నమాట. సో మనం ఇండికేటర్ సెషన్ లోకి వెళ్తే ఇక్కడ EMA అని టైప్ చేయాలి. EMA మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దాని వాల్యూ అనేది 9 ఉంటుంది. మనం ఒక ట్రేడ్ లో ఎంటర్ అయిన తర్వాత మనము ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలో మనకు అంత ఐడియా ఉండదు. యాక్చువల్ గా ప్రీవియస్ స్వింగ్ పాయింట్స్ కానీ అవి కానీ చూస్తాము. అప్పుడప్పుడు ఆ ప్రీవియస్ స్వింగ్ పాయింట్స్ కూడా దాటేసి పైకి వెళ్ళిపోతూ ఉంటది. సో అట్లాంటి టైంలో ఈ 9 EMA అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవేళ మనము ట్రేడ్ లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఎంటర్ అయ్యామనుకోండి, ప్రైస్ పైకి మూవ్ అవుతూ ఉండి ఒక రెడ్ క్యాండిల్ అనేది మనకి ఈ 9 EMA కింద కానీ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం మన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సేమ్ గా బేరిష్ సైడ్ కూడా అలానే చూస్తాం అన్నమాట. సో కట్ చేస్తే అదే రోజు ఇంకొక క్రాస్ ఓవర్ వచ్చింది. సో చూడండి, ఇక్కడ ఒకవేళ మనం ఎంటర్ అయ్యి, సో ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ క్యాండిల్ అనేది ఈ 9 EMA పైకి, ఈ 9 EMA పైన క్లోజ్ అయింది. సో ఇట్లాంటి టైంలో ఇక్కడ మనము ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ మార్కెట్ అన్న.